హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం మనం వియట్నాంలో ఉన్న నామ్క్యాన్తో యూనివర్సిటీలో ఉన్నాము. ఇక్కడ అందరూ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి చాలామంది తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు అండ్ నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు. ఒక్కసారి అందరికీ హాయ్ చెప్పేద్దాం. హాయ్. సో యూనివర్సిటీ గురించి ఎలా ఉంది ఏంటి అని అడిగి తెలుసుకుందాం. ఎస్, ఎలా ఉంది? నీ పేరు ఏంటి? మహాలక్ష్మి. మహాలక్ష్మి. ఎక్కడి నుంచి మహాలక్ష్మి? తెలంగాణలో. ఎక్కడ? మంచిర్యాల నుంచా? సో ఈ యూనివర్సిటీ గురించి అండ్ అలాగే నువ్వు ఎంఎస్ఆర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఆ యూనివర్సిటీ చాలా బాగుంది. కన్సల్టెన్సీ ఈజ్ ఆల్సో వెరీ కోఆపరేటివ్. ప్రతి స్టెప్ వాళ్ళే చేసి పెట్టిన దగ్గరుండి. సో యా. ఓకే, ఇక్కడ టీచింగ్ అంతా ఏ లాంగ్వేజ్లో ఉంటుంది? వియట్నాం కదా, చాలా మంది వియట్నమీస్లో ఉంటుందేమో అని ఒక అపోహ ఉంటుంది. సో మీకు ఆల్రెడీ ఇప్పుడు నువ్వు ఎన్నో ఇయర్? ఫస్ట్ ఇయర్. సో టీచింగ్ అంతా ఎలా జరుగుతుంది? లాంగ్వేజ్ బ్యారియర్ ఏం ఉండదు. సో అకాడమిక్ వైజ్ అయితే ఫుల్లీ ఇంగ్లీష్. ఓకే. హలో, నా పేరు ఐజాక్. నేను ఆంధ్రా నుంచి. ఓకే, ఎన్నో ఇయర్ ఐజాక్? నేను ఇప్పుడు రీసెంట్గా ఫ్రెష్గా ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యావు. సో ఎలా అనిపించింది మీకు క్యాంపస్ అంతా? చాలా మంది అబ్రాడ్లో ఎంబీబీఎస్ చదవాలంటే ఒక భయం ఉంటుంది కదా, ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి నీ ఫీడ్బ్యాక్ ఏంటి, ఎలా ఉంది? యాక్చువల్ చెప్పాలంటే వేరేగా జార్జియా, రష్యా కానీ తీసుకుంటే మనకి అబ్రాడ్ అనే ఫీలింగ్ వస్తుంది, కానీ వియట్నాం తీసుకుంటే మనకు అంత ఏముండదు. సేమ్ ఇండియన్ అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ అలానే ఉంటాయి. క్యాంపస్ అయితే మొత్తం న్యాచురల్గా ఉంటుంది. మొత్తం గ్రీనరీ కానీ మొత్తం అంతా అట్మాస్ఫియర్ కానీ అంతా బాగుంటుంది. మొత్తం వియత్నమీస్ వాళ్ళు కూడా మనతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హాయ్, మీ పేరు? కిరణ్. ఎక్కడి నుంచి? కడప నుంచి వచ్చాను. సో కిరణ్, చెప్పండి మీకు యూనివర్సిటీ ఎలా అనిపించింది? అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ ఉంది, దానికోసమే చాలా మంది ఇంట్రెస్టెడ్గా జాయిన్ అవుతారు అని విన్నాను. ఏంటి ఆ ప్రోగ్రాము, నీకు ఎలా బెనిఫిట్ అవుతుంది? మేము యాక్చువల్లీ యూఎస్ఎంఎల్ఈ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ సార్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ వియత్నమీస్ పీపుల్స్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అండ్ క్లాసెస్ కూడా చాలా మంచిగా ఉంటాయి అండ్ క్లాస్ రూమ్స్ ఆల్సో చాలా బాగుంటాయి మేడం. యూనివర్సిటీకి ఓన్ హాస్పిటల్ అనేది ఉంది మ్యామ్. అంటే క్లినికల్స్కి బాగా ప్రాక్టీస్ ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. నా పేరు పి వీరేంద్ర సింహ. నేను మంగళగిరి నుంచి వచ్చాను. మంగళగిరి నుంచి. ఓకే. సో అసలు కన్సల్టెన్సీ ద్వారా వచ్చారు కదా, ఏమైనా ప్రాబ్లం కానీ లేకపోతే ఏమైనా అయ్యిందా, లేకపోతే స్మూత్ గా మనకు అడ్మిషన్ కానీ? స్మూత్ అడ్మిషన్స్ మొత్తం అంతా ఏం లేదు, అంతా ఫ్రీగానే ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకోవడం, అంతా గుడ్ గా బిహేవ్ చేయడం కానీ, మొత్తం ఎప్పుడు ఏ టైంలో రెస్పాండ్ అయినా ఆ టైం రెస్పాండింగ్ అవడం అంతా నీట్ గానే ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏమి ఇబ్బంది పడకుండా వాళ్ళ వెనకాల గైడెన్స్ ఇవ్వడం, మొత్తం అంతా నీట్ గా మొత్తం అంతా బాగానే ఉంది. క్లినికల్స్ వైజ్ ఎలాంటి ఎక్స్పోజర్ ఇస్తున్నారు హాస్పిటల్ కానీ వీటి గురించి? మనం చూసుకుంటే ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ చూసుకుంటే, ఇండియాలో ఏంటంటే అట్లీస్ట్ సెకండ్ థర్డ్ ఇయర్కి వచ్చేపాటికి ఉండేది. ఇక్కడ అట్ట కాకుండా ఫస్ట్ ఇయర్ నుంచే మొత్తం హాస్పిటల్ రీసెర్చ్ గ్రూప్స్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో మనకి తీసుకెళ్ళి, అలాగే మనకి రీసెర్చ్కి మళ్ళీ వేరే హాస్పిటల్స్, మన కాలేజ్ హాస్పిటల్ కాకుండా చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్స్కి క్లినికల్గా ఎక్స్పోజ్ అవుతాయి. చాలా డిఫరెంట్ ఉంది. సో మొత్తం యూనివర్సిటీలో క్యాఫ్టేరియా కావచ్చు, లష్ గ్రీన్ ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్, లైబ్రరీ, మనకి 3 floors లైబ్రరీ ఉంది మొత్తం. ఓకే. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆడుకుంటా ఫుట్బాల్ కోర్ట్ ఉంది, వాలీబాల్ ఉంది, మొత్తానికి బాగా. అంటే ఒకవైపు స్టడీస్ ఎంత స్ట్రిక్ట్ గా, ఎంత డిసిప్లిన్డ్ గా ఉన్నాయో, మిగతా యాక్టివిటీస్ కూడా అంతే ఫన్ గా ఉన్నాయి అన్నమాట. అంతే ఉంది. సో కాలేజ్ లైఫ్ నామ్క్యాన్తో యూనివర్సిటీలో ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా? చాలా. ఓకే. నా పేరు దివ్యశ్రీ. సో ఎక్కడి నుంచి? నేను ఆంధ్రప్రదేశ్ నుంచి. మాది బేసిక్గా చిత్తూరు, రాయలసీమ. చిత్తూరు నుంచి వియట్నాంకి నామ్క్యాన్తో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదవడానికి వచ్చారు. సో ఎలా ఉంది యూనివర్సిటీ? యూనివర్సిటీ అంతా బాగానే ఉంటుంది. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు. ప్రొఫెసర్స్ కూడా అందరితో బాగా ఉంటారు. స్టడీస్ అంతా కూడా బాగా జరుగుతుంది. ఓకే. కంఫర్టబుల్ అని చెప్పొచ్చు. సో యూజువల్గా అంటే క్లినికల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. చాలామంది చూసేవాళ్ళు తెలుగు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ అబ్రాడ్లో ఎంబీబీఎస్ అంటే క్లినికల్స్ ఉండవు అంటారు కదా. బట్ నేను ఇక్కడైతే ఒక ల్యాబే చూసాను. మొత్తం ఒక బిల్డింగే ఉంది, క్లినికల్ హాస్పిటల్ ఉంది అండ్ ప్రీ క్లినికల్ ల్యాబ్స్ కూడా ఉన్నాయి. మీకు ఎలా ఉంది క్లినికల్ ఎక్స్పోజర్? మా క్లాస్లో మొత్తం 50 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే మమ్మల్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. డివైడ్ చేసి గ్రూప్ ఏ ఇంకా గ్రూప్ బిగా చేస్తారు. ఎందుకంటే అందరికీ ఇండివిజువల్ ప్రతి స్టూడెంట్కి ఎక్స్పోజర్ కావాలి కాబట్టి 2 గ్రూప్స్గా డివైడ్ చేసి 2 బ్యాచెస్గా మమ్మల్ని సపరేట్ టైమింగ్స్ ద్వారా క్లినికల్కి పంపిస్తారు. ఓకే. సో క్లినికల్ ఎక్స్పోజర్ అయితే బాగానే ఉంటుంది. సో అకామిడేషన్ అనేది ఎలా ఉంటుంది? అకామిడేషన్ కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మాకు యూనివర్సిటీ లోపలే హాస్టల్ అంతా ఉంటుంది కాబట్టి మాకు ఏదైనా ఎమర్జెన్సీ అయిన టైంలో కూడా క్విక్గా అందరూ రెస్పాండ్ అవుతారు. మైసెల్ఫ్ జాన్వి ఫ్రమ్ గుంటూరు. గుంటూరు నుంచి వియట్నాంకి వచ్చిందండి నామ్క్యాన్తో యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుకోవడానికి. సో ఎలా అనిపించింది నామ్క్యాన్తో యూనివర్సిటీ నీకు? At first I was so doubtful about it, but
తర్వాత చాలా నచ్చింది. ఫ్యాకల్టీ ఈజ్ సో ఫ్రెండ్లీ, లైక్ దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ మన ఫ్రెండ్స్ లెక్కనే బిహేవ్ చేస్తున్నారు. ఓకే. అండ్ అకాడమిక్స్గా చూసుకుంటే ఇట్ ఈస్ ఎన్ యూఎస్ బేస్డ్ కరికులం, సో మాకు చాలా స్టాండర్డైజ్డ్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఓకే. లైక్ ఇట్స్ గ్లోబలైజ్డ్ థింగ్. అండ్ యూనివర్సిటీ కూడా చాలా రికగ్నైజేషన్ వన్. సో ఇట్స్ లైక్ మేము గ్రాడ్యుయేట్ అయిన తర్వాత కూడా అదర్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటే వీ డోంట్ నీడ్ టు లుక్ బ్యాక్. ఎందుకంటే ఆల్రెడీ యూఎస్ఎంఎల్కి అంత టఫెస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి హ్యాపీగా మీరు ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, యుఎస్లో యూకేలో అన్నిట్లో కూడా హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు బికాస్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద టఫెస్ట్ వన్. Yeah, and it is also have so many recognizations, ECFMG certificates, World Health Medical Education certificates, ala chala unnai. And it is also nationally in Vietnam itself, it is almost on the top 14th universities. Wow, so super. Yeah, so it's like it is choosed one. The university itself is a good choice to be chosen. The curriculum, the faculty and everything, it's a standardized education system. Okay. Thank you, Mr.